వ్యాసుడి విగ్రహము గంగమ్మ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అనే దాని మీద మనం ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దానికోసం విగ్రహం తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మనం అన్ని రంగాల్లో దాని గురించి మనం ప్రయత్నం చేసినాము. ఆ విగ్రహ ప్రతిష్ట కోసము అప్పుడు ఉన్నటువంటి ఎండోమెంట్ చైర్మన్ కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, రకరకాల మనం ప్రయత్నం చేసినాము. చివరకు ఎండోమెంట్ చైర్మన్, దేవాదాయ శాఖ మంత్రి అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నప్పుడు సరే మీరు చేసుకోండి నేను ఉన్నా అని చెప్పడంతో మనం అక్కడ గుణ్య తీయడము, భూమి పూజ చేయడము, ఆ కార్యక్రమాలను చేసుకున్న తర్వాత మనము మెటీరియల్ అవంతా తీసుకొచ్చి జేసీబీ అవన్నీ తీసుకొచ్చి చేసి పెట్టిన తర్వాత పోలీసులు వచ్చి ఆ జేసీబీని తీసేయడము, అక్కడ ఉన్నటువంటి కంకర ఇసుకలు తీసేయడము ఇవన్నీ చేసి అక్కడ చేయడానికి లేదు. అక్కడ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పర్మిషన్ కావాలంటే అప్పుడు బాసరావు మన గౌడ్ సర్పంచ్ ఆ రోజు మనము అక్కడ ఆ లాడ్జ్లో పండుకొని పొద్దున సర్పంచ్ దగ్గర పోయి అయ్యా మరి మీ ఆధ్వర్యంలోనే జాగా ఇస్తే బాగుంటుంది అనేది మనం అర్థించడం జరిగింది. అర్థిస్తే ఆయన మనతో పాటు మన ఎండోమెంట్ ఈవో గారి దగ్గరికి వచ్చి ఈవో గారికి మనం కొన్ని వేదిక ఇవ్వడం జరిగింది. వస్తే ఆయన ఏమన్నాడంటే ఇట్లా కాకుండా మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొని వస్తేనే ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంది, లేకపోతే లేదు అని చెప్పడం జరిగింది. దాని మీద మనం ఇప్పటికీ తర్జన పడుతూనే ఉన్నాము. ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం వచ్చినాడు బాసర ఈవో గారి గురించి మాట్లాడడం జరిగింది. అయితే అదేవిధంగా ఇప్పుడు మనకు అధికారంలో ఉన్నటువంటి మెట్టు సాయితో మనము మన ఫిషరీ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ గారితో మనం డిస్కస్ చేసినాము. అయితే అది ఏమన్నాడంటే నేను అతి త్వరలో మన ఎండోమెంట్ ఆఫీసర్తో కానీ మన దేవాదాయ శాఖ మంత్రితో కానీ నేను కంపల్సరీ మాట్లాడి నేను ఆ పర్మిషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నాడు. మనము ఈ 6 నెలల ఖచ్చితంగా మనము అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటాము. కాబట్టి దాని గురించి మనం ఎవరైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సత్య పూజన ఆశయం అయితే ఖచ్చితంగా విగ్రహ ప్రతిష్టనే కావాలని దాని ఆశయం. కాబట్టి ఆయన సరికాస్తులైనారు కాబట్టి ఆయన ఆశయాన్ని మనం కంపల్సరీ నెరవేరవలసిన బాధ్యత ప్రతి ఒక్క గంగపుత్రుల మీద ఉంది. కాబట్టి